తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలను ప్రారంభించిందని, అందులో భాగంగా తిరుపతి జిల్లాలో 28 కేంద్రాలలో తక్కువ ధరకే బియ్యం విక్రయాలు అందుబాటులోకి తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలియజేశారు. తిరుపతి పట్టణంలోని రైతు బజార్లో జరిగిన తక్కువ ధరల బియ్యం విక్రయ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, తోడా చైర్మన్ దివాకర్ రెడ్డి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణి కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమం అమలవుతుండగా తిరుపతి జిల్లాలో 28 కేంద్రాల్లో బియ్యం విక్రయాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలియజేశారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఒక ధరల స్థిరీకరణ కోసం బియ్యాన్ని, ఫైన్ వెరైటీ బియ్యాన్ని మనకి 2 రకాలుగా తక్కువ ధరలకు ఇస్తుంది. మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే స్టీమ్డ్ బియ్యం బీపీటీ వెరైటీ 65 నుంచి 70 రూపాయలు వివిధ చోట్ల ఉంటే దాన్ని 52 రూపాయలకే ఈరోజు మనం ఇస్తున్నాం. అదేవిధంగా రా రైస్ బీపీటీలో ఇంకో రకం రా రైస్, అది కూడా 58 నుంచి 62 రూపాయలు బయట ఉంటే దాన్ని కూడా మనము 50 రూపాయలకి ఇస్తున్నాం. ఈ 2 రకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్లు, ఒక 500 రైస్ మిల్లర్స్ సేల్స్ పాయింట్స్ అవుట్లెట్స్లో ఇస్తుంటే మన జిల్లాలో 28 చోట్ల మనం ఇది చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి రైతు బజార్లో గౌరవ తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎం శ్రీనివాసులు గారు, చైర్మన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సుగుణమ్మ గారు, చైర్మన్ టుడా డాలర్ దివాకర్ రెడ్డి గారు, చైర్మన్ సదాశివం గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ అందరి సమక్షంలో ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఎల్ నీనో సంవత్సరం, అంటే విపరీతమైనటువంటి వేడి, అదేవిధంగా తక్కువ వర్షాభావం, అంటే వర్షాభావం పరిస్థితులు మన జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే గడిచిన 2 నెలల్లో జూన్ జూలై మాసాలకు గాను సుమారుగా 22% వర్షాభావం పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 జిల్లాలకు గాను సుమారుగా 22 జిల్లాల పైచిలకు వర్షాభావ పరిస్థితులు. సో దీన్ని ముందుగానే కంట్రోల్ మెజర్స్లో భాగంగా రేపు మళ్ళీ ఇంకా తక్కువ వర్షం పడితే మనకి ప్యాడీ ప్రొడక్షన్ కూడా తగ్గే ఆస్కారం ఉంది. ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకి, అందరు రైస్ కార్డ్ హోల్డర్స్కి కూడా సుమారుగా మార్కెట్ కంటే 10 నుంచి 14 రూపాయలు తక్కువ ధరకి మనకి రైస్ అందజేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం రైతు బజార్లలో, రైస్ మిల్లు అవుట్లెట్లలో ఏర్పాటు చేసి దాదాపు 115 రైతు బజార్లలో, అదేవిధంగా 500 రైస్ మిల్లర్లో అవుట్లెట్లు ఏర్పాటు చేసి 62 రూపాయలకు అమ్మే రా బియ్యాన్ని, అంటే పచ్చి బియ్యాన్ని 52కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 58 అమ్మే ఉప్పుడు బియ్యాన్ని 50 రూపాయలకే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒక పక్క అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ప్రజలను మర్చిపోకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సన్న రైస్ కేజీ పైన 10 రూపాయలు, 8 రూపాయలు తగ్గించి ప్రతి చోట కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మన ప్రభుత్వం నిష్పక్షపాతంగా చేస్తోంది. ఇది కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమం జరుగుతోంది. మన మంత్రివర్యులు, సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో మొన్ననే కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, దివాకర్ రెడ్డి గారు, సుగుణమ్మ గారు, సదానంద గారు, మిగతా ఎన్డీఏ కూటమి నాయకులు, సివిల్ సప్లైస్ అధికారులు, ఎంఆర్ఓ అధికారులు అందరూ కూడా రావడం ఈ యొక్క కార్యక్రమాన్ని అట్టహాసంగా. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 25 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.81 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి
2,81,82,065 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయో త్రినాథరావు తెలియజేశారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 242 గ్రాముల బంగారం, 3 కేజీల 330 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఈవో వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేవతి నక్షత్ర గడియల్లో మహామన్యు యాగం నిర్వహించారు. ఉదయం నుంచి 108 సార్లు మన్యు సూక్త పారాయణలు, అభిషేకాలు, సంపుడితో చతుర్థ్, చేదక్, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వేద పండితులు మహామన్యు యాగం నిర్వహించగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బొబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, బ్రహ్మరాంబ దంపతులు యాగకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సద్యాస్కార దీక్ష నియమాలతో ఈ యాగాన్ని నిర్వహించామన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి నష్టం కలిగించేందుకు ధర్మ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయని, ఇటువంటి కఠిన పరిస్థితుల నుండి దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకునేందుకు విశ్వ హిందూ పరిషత్ బాధ్యతగా దేశ సంరక్షణ కోసం ఈ కార్యక్రమానికి పూనుకుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిదిండి సీతారామరాజు, కమలాకర గుప్తా, అరవ నాగేశ్వరరావు, చీడే బాబురావు, జోగయ్య శర్మ, మడిపల్లి శేఖర్, మానేపల్లి మురళి, రామాయణం సుబ్బారావు, రుద్రరాజు పలాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 4వ తారీఖు మంగళవారం నాడు భీమవరంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో శ్రీ మన్యుసూక్త యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మన్యుసూక్త యాగం ఎందుకు నిర్వహించామంటే భారతదేశం యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి, సార్వభౌమాత్మ్యతం కోసం అని చెప్పి, భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితికి చేరాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ దేశంలో ఉంటో ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఈ దేశాన్ని ఎవరైతే కించపరుస్తున్నారో, ఈ దేశం యొక్క అభివృద్ధిని లేకుండా చూడాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి మనసుల్లోనూ కూడా సద్భావం కలిగి వాళ్ళందరూ కూడా దేశభక్తులుగా మారాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసింది. ఇది పెద్దల సూచన మేరకు విశ్వ హిందూ పరిషత్ భీమవరంలో ఈ రోజున కార్యక్రమాన్ని చేశాము. అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా హోమాలు చేశాము, అభిషేకాలు చేశాము. ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభించాము. ఇప్పుడు 1 గంటకి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తున్నాం అన్నమాట. దేశం యొక్క సార్వభౌమత్వం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అన్నమాట. ఇది అత్యంత విజయవంతంగా పూర్తయింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు, మాజీ ఎంపీ పద్మశ్రీ మురళీమోహన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్ అన్నతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారన్న మంత్రి పార్థసారథి. అరాచక శక్తులను ఉపేక్షించమని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం. ప్రకాశం జిల్లా కొండపిలో బియ్యం విక్రయాల కౌంటర్ను ప్రారంభించిన మంత్రి డోలా. పరిశ్రమలు ఎందుకు రాష్ట్రాన్ని విడిచిపెడుతున్నాయో తెలుసుకునేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు పద్మశ్రీ మురళీమోహన్. ఆలయం రథాలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.